కోళ్ళమ్మా కోళ్ళు నాటుకోళ్ళు. బావా ఆమె ఎవరో కోళ్ళు అమ్ముతుంది. ఈ రోజు ఆదివారం కదా, నాటుకోళ్ళు తీసుకుందాం బావా. చాలా రోజులైంది నాటుకోడి కూర తినే. నాటుకోళ్ళు ఎక్కువ రేటు చెప్తారే, వద్దా? కోళ్ళమ్మా కోళ్ళు. నువ్వు ఉండు బావా, ఎంత రేటు నేను అడతానా. ఎంత మా కోడే? గుడ్డు పెట్టే కోడి 500 గురక పెట్టే కోడి 600. గుడ్డు పెట్టే కోడి ఓకే, గురక పెట్టే కోడి ఏందమ్మా? గుడ్డు పెట్టే కోడి అందరూ తినొచ్చమ్మా. గురక పెట్టే కోడి భార్యలు మాత్రమే తినాలి. మో ఏ కోళ్ళు అమ్ముతున్నావు నువ్వు? నాటుకోళ్ళయా కనిపించట్లా నీకా? అమ్మ తల్లే, ఇవి నాటుకోళ్లే. ఈ గురక పెట్టే కోడిని భార్యలే తినాలన్నావు, ఏందది? ఇంట్లో మొగుడు గట్టిగా అరుస్తాడు. నీకు కొట్టే అంత కోపం వచ్చినా నీకు కట్టిన తాళిని గౌరవం ఇచ్చి వాడిని ఏమీ అనలేవు. అదే ఈ గురక పెట్టే కోడిని వండుకొని తిన్నావనుకో, నీ మొగుడిని చెయ్యి తాక్కుండానే టార్చర్ పెట్టచ్చు. కోపం వస్తే గురక చేస్తాయి అంట. నీకొచ్చే గొరక సౌండ్ కి నీ మొగుడు కర్ణ బేరి తగిలిపోద్ది. ఏందమ్మా నువ్వు ఇట్టున్నావా? మే మన కోళ్ళు వద్దు పదమే. బావా మీ కొద్ది కాదు కోడా, మా అన్న పెద్ద టార్చర్ చేస్తున్నాడు రా. మా వదినకి ఎత్తి తినిచ్చేస్తాను ఈ కోడిని. ఫస్ట్ మేము వచ్చింది, మాకు కావాలా కోడి. మీకంతా కాదు, నాకే కావాలా. నేను డబుల్ రేట్ ఇస్తా. ఇంట్లో మా మాట ఎక్కువైపోయింది, మా అద్దకు పెట్టాలని. సరే మీరు ఇంత కొట్లాడుకుంటున్నారు కాబట్టి ఎలా పాట పెడదాం. దేవుడి పాట 6000. ఏందమ్మా ఇందాక 600 చెప్పి ఇప్పుడు 6000 చెప్తున్నావా కోడిని? డిమాండ్ అట్లా ఉందమ్మాయి, ఏం చేయమంటావు? సరేలే 6100. నువ్వు ఉండియా మో 6100 కానీ 6100 ఒకటోసారి. 7000. 7000 ఒకటోసారి. అమ్మ బాబాయ్, నాకంత అవసరమా? ఎవరేడా నా కోళ్ళు ఎత్తుకుని వ్యాపారం చేస్తున్నారా? పెరిగిపోతుంది నా బట్ట. నీ కోళ్ళంటే గుడ్డు పెట్టే కోడి గురకు పెట్టే కోడి నీ వెట్ట అవుతాయిరా. గుడ్డు పెట్టే కోడి గురకు పెట్టే కోడి నాలాగే ఉన్నాయే. ఏమోలే, మీరు పాట కంటిన్యూ చేయండిరా. 10,000 ఒకటోసారి. 20,000. 40,000. లక్ష. ఊరే ఈ కోళ్ళకి ఏందిరా 20, 40 లక్ష అంటున్నారా? నాకు అడగరంటారా? దండిగా ఉన్నాయి కోళ్ళు, ఇస్తానా? మా ₹1,00,000 ఫిష్ కదా, మీరు పడతారా? ₹1,00,000 ఇప్పుడే తెచ్చిస్తాను. మిస్ అయిపోయినా మొగుడా. అబ్బా మిస్ అయిపోయినాడు మా అన్న. వ్యాపారం చేసేటప్పుడు ఎందుకు రాస్తావా? దొంగ నా బట్ట. నా కోళ్ళకి దివ్యా కట్టేసి మీ ఇంటి ముందర గంపలా పెట్టున్నారు. ఖాళీగా ఉన్నామని వ్యాపారం చేసిన ₹1,00,000 లాభం. అదంతా కేజీ కూడా ఉండదు. 400 ఇచ్చేస్తాను పో.